నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అందరూ కష్టపడి ఎంతో శ్రమించి గెలిపించినటువంటి యనమల దివ్య గారికి మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తక్కువ టైంలోనే ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మన అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీస్సులు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి కార్యకర్తలారా, మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రోజున తేటగుంటలో నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఉన్న రామకృష్ణుడి గారు వచ్చి వారం రోజులు ప్రజల సమస్యలు, మన సమస్యలన్నీ తీర్చి ఇటు మళ్ళీ మేడం గారు రావడం, మేడం గారు మళ్ళీ వారం రోజుల నుండి ప్రజల సమస్యలు తీర్చడం, ఇదే పనిగా కూడా ఈ 5 నెలలు కంటిన్యూ సాగుతుంది. అది మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు. ఇప్పటి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. అందరికీ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే మనం దగ్గరుండి చూసుకోవాలి. ఈ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కానీ, ఈ పార్టీ కోసం ఓట్లేసిన ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ చెప్పారు. ఈరోజు ఒకటే, రామకృష్ణుడి గారు ఫస్ట్ నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి, వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా అపర కోటేశ్వర్లు, ల్యాండ్ లార్డ్. ఇది కోనసీమలో, కోన ఏరియాలో కానీ తుని నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఒక్కడు గుర్తించుకోవాలి, ఆయన ఏమో దొంగ వ్యాపారాలు చేసి సంపాదించలేదు, దొంగ బ్రాందీలు అమ్మి సంపాదించలేదు, కబ్జాలు చేసి సంపాదించలేదు, కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కోట్లు కోట్లు లాక్కుని సంపాదించలేదు. నిజాయితీగా తన ఆస్తిని అమ్ముకుని నిజాయితీగా బతికారు రామకృష్ణుడి గారు. మీరా రామకృష్ణుడి గారి గురించి అనేది, మీరా రామకృష్ణుడి గారి గురించి అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనలేకపోయాడు, మీరంతా రామకృష్ణుడి గారిని అన్నానికి. అదొక్కసారి మరి కార్యకర్తలు ఈ రోజున దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రోజు యామాయేమీలు కుటుంబాలు రాజకీయాలు చేసిన వాళ్ళు మంట కలిసిపోయారు. ఈ రోజు 40 సంవత్సరాల ముందు ఎలాగున్నారో 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున తుని ప్రజలు అవనవండి, రాష్ట్ర ప్రజలు అవనవండి, తన అమ్మాయిగా నిలబెడితే గెలిపించారంటే దట్ ఈస్ క్యారెక్టర్, మంచితనం, రామకృష్ణుడి గారు సంపాదించుకున్న మంచితనం, నీతి, నిజాయితీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, శంషాగారు కానీ ఇంకొకటి కానీ మర్యాదగా మా రాజకీయం మేము చేస్తున్నాం. రామకృష్ణుడి గారు, అశోక్ బాబు గారు పెద్దలు వాళ్ళ సలహాలతో వెళ్తున్నాం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఇకపోతే దమ్ముందా అని అడుగుతున్నారు. దమ్ము దేనికండి? అభివృద్ధి చేయడానికి దమ్ముంది రామకృష్ణుడి గారికి. 5 నెలలు తిరగకుండా 40 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడానికి దమ్ముంది. దెబ్బసీని పంపించి వాణిపేట స్టేషన్లో బొత్తుల రామారావు గారు కొడుకులను కొట్టడానికి దమ్ము లేదు. అటువంటి పని చేయదు. మటర్ చేయించడానికి ఆయనకు దమ్ము లేదు. కబ్జాలు చేయడానికి అతను దమ్ము లేదు. దమ్ము లేక, కార్యకర్తలు వెన్నంటే నిలబడలేక, మరలా వచ్చేస్తే మమ్మల్ని చంపేస్తారేమో, ఈ రాజకీయం ఇక్కడ గెలిస్తే తప్పులు చేయడానికి కుదరదేమో అనేసి మమ్మల్ని అందరినీ అనాథులు చేసి పారిపోయిన వాళ్ళు మీరా దమ్ము గురించి మాట్లాడేది? దమ్ము గురించి మాట్లాడేది మీరా అడుగుతున్నాం, మీరు నాయకులను అడుగుతున్నాం. ఇదే పరిస్థితి ఈ నియోజకవర్గంలో. ఇదే 5 నెలల్లో మీరుంటే ఇవాళ వైఎస్ఆర్ వాళ్ళు వేరే రాష్ట్రాలు పారిపోవాలని వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారు. మీరు లేక మీరు ఇందులోకి వచ్చేసిన వాళ్ళే మేము ఇక్కడ హాయిగా ఉంటాం బాబు, మీరు ఆ పార్టీలో ఉంటే పరుగులెట్టాలి అని అంటున్నారు. మన కార్యకర్తల్లో కూడా కొందరు పరుగులెట్టించేస్తే బాగుంది అనుకున్నారు. పరుగులెట్టించేస్తే రేపు మిమ్మల్ని పరుగులెట్టించారండి. రాయి ఎంత గట్టిగిస్తే మళ్ళీ రాయి మన మీదకి వస్తుంది, బంతి. రామకృష్ణుడి గారి నిర్ణయం అది. ఆయన పరిగెట్టించేలా కాదు. ఒకడు వచ్చి ఊపేస్తానన్నాడు, నిజంగా రామకృష్ణ గారు ఊపమంటాడు, ఇంటికి పోయి పడుకుంటాడు. తెలుసు రామకృష్ణుడి గారు గోల్డ్ మెడల్ అయితే మీరు ఊరని నేను ఊపేస్తానంటాడు. నిజంగా ఊపేసి ఓడికన్నా కూడా ఆయన పర్మిషన్ ఇవ్వరు. అటువంటి పరిపాలన రామకృష్ణుడి గారు అలాగే ఎమ్మెల్యేగా అశోక్ బాబు గారు చేశారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఈ స్టేజ్ మీద మనందరం ముందు ఇంత ప్రశంసలు అందుకున్నారంటే వారు నడిచిన విధానం, వారు చేసే సర్వీస్ అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, చూపించినటువంటి గత 5 సంవత్సరాలు ఇక్కడ రాజకీయ నాయకులు చేశారన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అవునా కాదా ప్రజల మీరు చెప్పాలి. మరి అలాగే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ జేసీబీ వెళ్ళి ఆక్రమించుకోవడం, కోట్లు సంపాదించుకోవడం. మీరేమన్నా నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేసారా అని ఈ సందర్భంగా మీ అందరినీ మనం అడుగుతున్నాం. ఈ నియోజకవర్గంలో ఒక మంచి పని చేశారా మీరు? ఈసారికే ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చుంటే
ఈ 5 నెలల్లో 2 మటలు జరిగినాం. మనం అందరం కూడా రయ్యరే రాష్ట్రానికి భయపడిపోయే వ్యక్తులు పారిపోవాల్సిన అవసరం కూడా వచ్చి ఉండేది కదా. అవునా కాదా? మీ కార్యకర్తలందరూ చెప్పాలి. ఇటువంటి పరిపాలన నుంచి ఈ టౌన్లో ప్రజలు కానీ, ఈ నియోజకవర్గంలో ప్రజలు కానీ ప్రశాంతత కావాలి, మంచి పరిపాలన కావాలి, రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన కావాలి, మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో మంచి పరిపాలన కావాలన్న ఉద్దేశంతో 40 సంవత్సరాల చరిత్రలో మచ్చ లేకుండా, ఒక్కరితో మాట అనిపించుకోకుండా ఈ రాష్ట్ర చరిత్రలోనే సీఎం తర్వాత సీఎంగా ఉండి ఎక్కడున్నా సరే మన నియోజకవర్గాల గురించి, మన కార్యకర్తల గురించి ఆలోచించి అటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు 40 సంవత్సరాల్లో అంత మంచి పనులు, మంచి క్యారెక్టర్, మంచి సంపాదించుకున్నారు. కాబట్టి ఈ రోజున వాళ్ళ పాపం నిలబెడితే ప్రజలందరూ ఆశీర్వదించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. మీ రాక్షస పరిపాలన ఇంటికి పంపించారు, మీ నరకాసురుని ఇంటికి పంపించారు అన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఏంటండి, రామకృష్ణుడి గారిని విమర్శించే స్థాయి అండి మీది? రామకృష్ణుడి గారిని అసలు విమర్శించే స్థాయా? రామకృష్ణుడి గారు 1000 కోట్లు సంపాదించారు అని చెప్తున్నారు. కొబ్బరి తోటలో ఉన్నారంటారు. రామకృష్ణుడి గారు కొబ్బరి తోటలో తన ఇల్లు ఉంటే, తన ఇంట్లో మరి తనుంటే మీ ఇంటి దగ్గర ఉంటారండి? మనం అందరం ఎవరింటి దగ్గర ఉంటాం? రామకృష్ణుడి గారు తేటగుంటలో కట్టుకున్నారు ఇల్లు. తన ఇంటి దగ్గర అయి ఉంటే గెస్ట్ హౌస్ లో ఉన్నారు, కొబ్బరి తోటలో ఉన్నారంటే అక్కడి నుంచే ఉన్నారు. ఎందుకున్నారండి? రామకృష్ణుడి గారు ఏవైనా మరి మీరు తేటగుంటలో ఉండకపోతే రామకృష్ణుడి గారికి అలవాటు లేదు ఇంకో రాష్ట్రం వెళ్ళి ఏదో క్యాష్ను ఆడాలండి? పోనీ రామకృష్ణుడి గారు ప్యాకెట్ ఆడమంటారా? పోనీ రామకృష్ణుడి గారిని మంటలు చేయించమంటారా? పోనీ రామకృష్ణుడి గారిని కబ్జాలు చేయించమంటారా? ఏంటండి మీకున్న అలవాట్లు? మీకున్న అలవాట్లు లేవని మీరు కొబ్బరి తోటలో ఉన్నారు అని అంటున్నారు. కొబ్బరి తోటలో ఉండి చేసేది ఏంటైనా 5 నెలల వ్యవధిలో, 5 నెలల ముందు కానీ, సంవత్సరం నుంచి కానీ రాజకీయం ఎట్లా చేయాలి, మళ్ళీ నా తర్వాత కార్యకర్తలను సెకండ్ స్థానంలో తయారు చేయాలి, ఈ నియోజకవర్గంలో మండలానికి కానీ, కోటనందూరు మండలానికి కానీ, తుని మండలానికి కానీ, తొన్నంగి మండలానికి కానీ, టౌన్లో కానీ మంచి కార్యకర్తలు తయారు చేయాలి, మూల స్తంభాలు లాంటి వాళ్ళు తయారు చేయాలి, వీళ్ళ ద్వారా ప్రజలకి సర్వీస్ అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయించాలన్న ఉద్దేశంతో ఆయన కష్టపడుతుంటే మీరు తేటగుడ్డలో ఉంటున్నారు అనకపోతే, తేటగుడ్డలో కాకపోతే ఎక్కడ ఉంటారండి? వ్యక్తి ఎక్కడున్నా సరే పరిపాలన మనకు సవ్యంగా జరుగుతుందా లేదా, ఈ ప్రశాంతత ఉంటుందా లేదా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మరి యనమల రామకృష్ణుడి గారు 1000 కోట్లు 1000 ఎకరాలు సంపాదించారంటున్నారు. ఎవరైనా మీ ఆత్మసాక్షిగా చెప్పండి, రామకృష్ణుడి గారి తుల్లో ఏమన్నా పొలాలు ఉన్నాయా? ఒక తేటగుంట్లా కాకుండా తుల్లో ఏమైనా స్థలాలు ఉన్నాయా? తీసుకురండి డాక్యుమెంట్లు మీరు. ఈ రోజున తన కొంతంగిలో 100 ఎకరాల భూమి వాళ్ళు అమ్ముకున్నారు. కొంతంగిలో అమ్ముకున్న భూమితో తేటగుంటలో భూమి కొనుక్కున్నారు ఆయన. ఈ రోజున SEZలో నిన్న ఈనాడు పేపర్లో వచ్చింది భూములు కబ్జా చేశారనేసి. ఈ రోజున SEZకి ఆ రోజున ఇక్కడ రావాలి, డెవలప్మెంట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజున SEZ భూములు అడిగితే తొలిగా 3 లక్షల రూపాయలు చొప్పుని మొట్టమొదటిగా ఇచ్చింది యనమల రామకృష్ణుడి గారి కుటుంబాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. రామకృష్ణుడి గారి భూములేమో SEZ వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తే